నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. మనం రాశిఫలాలు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే పీఠం మార్చటం వలన కొద్దిగా సెటప్ అంతా చేంజ్ అయింది. కొత్త చోటుకి రావటం, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కూడా జరగాల్సి ఉంది. అయితే ముందుగానే ఒక పార్ట్ పూర్తి చేసి ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా పిల్లల కోసం ఇవన్నీ చాలా చేయాలి. సరే, ఇక మన విషయానికి వచ్చేటప్పటికి మన పీఠం మార్చి 8వ తేదీ మహాశివరాత్రి మీ అందరికీ తెలిసిందే. ఆ రోజు మనం అద్భుతమైనటువంటి రుద్రహోమం చేయబోతున్నాం, రుద్రాభిషేకం చేయబోతున్నాం. అలాగే లింగోద్భవ కాలంలో మీకు శివనామాలతో ధ్యానాన్ని కూడా మన ఛానల్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాల్గొంటే అన్నీ ఆ శివ సంకల్పంతో, కాళభైరవుడే శివుని యొక్క స్వరూపం కాబట్టి తప్పకుండా అందరికీ కూడా మంచి ఆశీస్సులు అందుతాయి, మీ కోరికలు కూడా సిద్ధిస్తాయని నేను బలంగా నమ్ముతూ, అలాగే ఎప్పటిలాగే అన్నప్రసాద సేవను కూడా మరుసటి రోజు మనం చేసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి రోజున అన్నప్రసాద సేవ చేయటం కూడా మరుసటి రోజు మన జన్మ సుకృతం అవుతుంది. సాధ్యమైనంత వరకు మీరు పాల్గొనడానికి ప్రయత్నించండి. ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పక వివరాలన్నీ తెలియచేయబడతాయి. మరి మన ఛానల్ మీ అందరికీ కూడా నచ్చుతుందనే భావిస్తాను. మీ అందరూ కూడా మన ఛానల్ను ప్రమోట్ చేసి ఎక్కువ మంది చూసినట్లయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలను కూడా బాగా చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా మరొక్కసారి మన వీడియోలన్నీ కూడా లైక్ చేయమని, షేర్ చేయమని, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి చాలా, ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ శాతం మంచిగానే ఉంటుందని చెప్పాలి. చాలా పట్టుదలతో పనిచేయటం, మీ యొక్క పని విధానం చూస్తూ ఉంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వీడిలాగే పని చేయాలరా, కార్యసాధకుడురా అనేటట్టుగా మీరు పనిచేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు కూడా కొంతమంది కోసం ఈ సన్మాన సత్కార కార్యక్రమాలు కూడా మీకు ఏర్పాటు చేయటం కూడా జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు ఏవైనా ఉంటే అది కూడా మీకు అడ్వాంటేజ్గానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి. ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా కొంతలో కొంత మంచిగానే ఉంటుంది. మరి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈ ఏకాగ్రతను కోల్పోకూడదు. కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎక్కడైనా చిన్న అప్సెట్ వచ్చినా మీరు ఇరిటేట్ అయ్యి కాన్సన్ట్రేషన్ కోల్పోయినట్లయితే మొత్తం కొలాప్స్ అవుతుంది. ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడటం చాలా అవసరం. అలాగే కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కాస్త ధైర్యంగా తీసుకోవాలి. ఎందుకులే, తీసుకుంటే ఏమవుతుందో, ఏం జరిగిపోతుందో అనేటువంటి ఒక సందిగ్ధత కాకుండా మంచిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు సూర్యుడు కూడా అనుకూలంగా ఉండటం, ఈ రవిగ్రహం అనేది చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే దైవ కార్యాల పట్ల మీ యొక్క ఒక దైవాన్ని ఎక్కువగా ఆరాధించటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలాగే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తూ ఉంటాయి. ఇక కుజుడు కూడా మీకు ఉచ్చ స్థితిలో ఉండటం వలన కూడా
ఈ భూకారకు సంబంధించి కానీ, లేదనుకుంటే ఈ మైన్స్‌కు సంబంధించి, లేదు డిఫెన్స్‌కు సంబంధించి ఇలాంటి వ్యవహారాల్లో కూడా అద్భుతంగానే ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక బుధుడు కూడా 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా కాస్త లాభస్థానంలో ఉండటం వలన మీకు మంచి అనుకూలమైనటువంటి వాతావరణం. ఎవరికైనా స్పెక్యులేషన్స్ ఉన్నా అలాంటి ఈ షేర్ మార్కెట్ వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్పాంటేనియస్‌గా కూడా కొన్ని విషయాల్లో డెసిషన్స్ తీసుకోగలుగుతారు. వెంటనే నిర్ణయం చెప్పేయాలి. అలాంటప్పుడు కూడా మీరు ఎక్కడ తడబడకుండా నిర్ణయాలు తీసుకోవటం కూడా జరుగుతుంది. అయితే మరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం చిన్న కన్‌ఫ్యూజన్ వాతావరణం ఉంటుందండి. ఆ కన్‌ఫ్యూజన్ అందుకే ఇందాక చెప్పాను. మీరు కాస్త ధైర్యంగా డెసిషన్స్ తీసుకోవాలి అని. ఆ కన్‌ఫ్యూజన్ వాతావరణం నుంచి బయటకొచ్చినట్లయితే బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ వ్యాపారం గూడా ఒకేసారి ఏమిటి నా వ్యాపారం డౌన్‌ఫాల్ అవుతుందా? లేకపోతే ఏమిటి అనేటువంటి చిన్న డౌట్స్ అనేవి స్టార్ట్ అవుతా ఉంటాయి. ఏ వ్యాపారం చేసిన వారికైనా సరే. అలాగే షేర్ మార్కెట్ సడన్‌గా పడిపోవటం, మీరు పెట్టిన షేర్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరేమీ భయపడక్కర్లేదు. కాస్త నిదానంగా, చిన్న ధైర్యంగా వ్యవహరించినట్లయితే దీనికి సంబంధించి రెమెడీస్ కూడా నేను మీకు చెప్తాను. ఆ రెమెడీస్ కూడా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే శని భగవానుడు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాడు. ఏదైనా న్యాయ సంబంధిత వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఎటువంటి వివాదాలు ఉన్నా సరే వెంటనే పరిష్కారం కూడా చేసుకోగలుగుతారు. మరి కాస్త ఇబ్బందికరంగా ఎవరుంటారు అంటే శుక్రగ్రహం. శుక్రుడు మాత్రం ఎప్పటి వరకు అంటే 1 నుంచి 6వ తేదీ వరకు కొద్దిగా కుజునితో కలిసి ఉండటం వలన ఇంట్లో మీ మిసెస్‌తో చిన్నపాటి ఇబ్బందులు రావటం. భర్త అయితే భార్య, భార్య అయితే భర్తతో. అలాగే ఈ లేడీస్‌తో కూడా కొంత ఇబ్బందులు రావటం. జాగ్రత్తగా ఉండాలి. పరాయి స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఎవరైతే మీకు శత్రువులు అంటే గుప్త శత్రువులు ఉంటారు. ఇటు వ్యాపార సంస్థల్లో కావచ్చు, మీ యొక్క కెరీర్‌లో కూడా మీ ఎదుగుదలను చూసి ఏడ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అలాగే చిన్నపాటి అంటే ఏదైనా స్నేహితుల వలన ఇబ్బందులు రావటం, లేదనుకుంటే ధనపరంగా కూడా చిన్న అడ్జస్ట్‌మెంట్స్ పరంగా చిన్న ఇబ్బందులైతే వచ్చినా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అదే శుక్రుడు 7 నుంచి 15 వరకు కూడా మీకు అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏదైనా మీరు పనులు తలపెట్టినా సరే బావుంటుంది. భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. చూసారండి, ఒక గ్రహం ఎక్కడైనా వీక్ అయినా మరొక గ్రహం అనుకూలంగా ఉండటం వలన మనం యావరేజ్‌గా ఏమవుతుందంటే ఫలితాలు మామూలుగా అంటే మంచిగానే ఉంటాయి. ఇక మనం ఈ చంద్రుడు మార్పును కూడా ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. చంద్ర మార్పు ఎలా ఉంటుంది? ఎందుకంటే మనకి క్షీణచంద్రుడు ఉండేటప్పుడు ఒకలా ఉంటుంది. అలాగే మనకు అనుకూలమైనటువంటి సమయంలో చంద్రుడు ఉంటే మానసికంగా బలంగా ఉంటాం. ముఖ్యంగా చంద్రుడు ఏమిటి? మనస్సును ఇండికేట్ చేసేవాడు. మన మనస్సునే ఇండికేట్ చేసేవాడు. మనస్సు బాగా ఉంటే ఎందుకంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమందికి సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటే మానసికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎవరికి వస్తూ ఉంటాయి? చంద్రుడు సరిగ్గా లేని వారికి. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం మనం కాస్త అంటే అక్కడ ఎలా ఉంటుందో కొద్దిగా మీరు తెలుసుకున్నారనుకోండి, తర్వాత మీరంతా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. మార్చి ఈ 1వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం 11:37 వరకు 4వ తేదీ చంద్రుడు యొక్క ప్రభావంతో చిన్నపాటి నీరసంగా ఉండటం కానీ, ఎక్కువగా పనిచేసిన వారికి, లేదనుకుంటే చిన్న హెల్త్ పరమైనటువంటి డిస్టర్బెన్సెస్ అవి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే తప్ప ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వేళకు భోజనం చేయటం కానీ ఇలాంటివి చేసినట్లయితే కొద్దిగా మెడిటేషన్ అది చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇక
మార్చి 4వ తేదీ ఉదయం 11:37 నుంచి 6వ తేదీ సాయంత్రం 4 గంటల 37 నిమిషాల వరకు సంతానం మీద కాస్త దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వారు ఏం చేస్తున్నారు? చాలామంది ఎగ్జామ్స్ కదా చదువుతున్నామని చెప్తా ఉంటారు పిల్లలు. వాళ్ళు చదువుతున్నారా లేదా? లేకపోతే వారు ఎక్కడో ఉన్నారు, వారి యొక్క క్షేమం ఎలా ఉంది? ఇలాంటివన్నీ కూడా మీరు కొద్దిగా దృష్టి పెట్టినట్లయితే బాగుంటుంది. అలాగే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు కూడా అధికారులతో కావచ్చు, లేకపోతే ఎవరైనా మన పక్క ఉన్నటువంటి ఎంప్లాయీస్తో కావచ్చు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మీరు ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. మీకు చెప్పాను కదా ఇందాకే, రెమెడీస్ చెప్తాను, అవి పాటించండి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోవటం, అనవసరంగా కేకలు వేయటం, ఎమోషన్ అవటం, ఉద్రిక్తం, కోపం ఇవన్నీ తగ్గించుకుంటే ఏ ప్రాబ్లము రాదు. మార్చి 6వ తేదీ సాయంత్రం 4 గంటల 37 నిమిషాల నుంచి మార్చి 10వ తేదీ రాత్రి 10 గంటల 13 నిమిషాల వరకు కూడా మీకు మంచి అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పాలి. ఏమిటి అంటే ముఖ్యంగా 8వ తేదీ రాత్రి వరకు కూడా కార్యజయం ఉంటుంది. ఆ తర్వాత కూడా ధనలాభం ఉంటుంది. ఏ పని చేసినా సాటిస్ఫాక్షన్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు మీరు పనుల్లో సంతృప్తి చెందుతారు. ఏదైనా కొత్తగా అప్లై చేయాలి అనుకున్నా ఈ సమయంలో అప్లై చేయండి. ఏ పనైనా సరే మీకు సిద్ధించటం తప్పకుండా తథ్యం అవుతుంది. మరి మార్చి 10వ తేదీ రాత్రి 10 గంటల 13 నిమిషాల నుంచి 12వ తేదీ రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఏమిటి అంటే చిన్నపాటి అవమానాలు, అంటే ఎవరైనా ఏదైనా అనేయటం, మీరు పొరపాటున ఏదైనా మాట అంటే మీకు వెంటనే కౌంటర్ పడిపోతుంది. ఆ కౌంటర్ ఎలా ఉంటుందంటే మీ మనసు నొచ్చుకునే విధంగా ఉంటుంది. మీ మనసు నొచ్చుకునే విధంగా ఉండటం వలన కాస్త ఎందుకురా అన్నాను అనేటువంటి బాధ కూడా మీలో కలుగుతూ ఉంది. అలాగే ఎక్కువగా ఫిజికల్గా కూడా స్ట్రైన్ అయిపోతూ ఉంటారు. అలాగే అనవసరంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అక్కడ అవసరం లేకపోయినా సరే మీరు ఖర్చు పెట్టేయటం కూడా జరుగుతూ ఉంది. మరి మార్చి 12వ తేదీ రాత్రి 12 గంటల 34 నిమిషాల నుంచి మార్చి 14వ తేదీ తెల్లవారే 3 గంటల 53 నిమిషాల వరకు చూసినట్లయితే చాలా అద్భుతంగానే ఉంటుందని చెప్పాలి. చాలా అద్భుతమైన కాలంగానే చెప్పాలి. మీకు అప్పుడు ఏమిటంటే గురుచంద్రుల కలయిక. ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వారే మీకు నీరాజనాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మంచి యాక్టివ్గా పనిచేస్తారు. మీ పనుల్లో కూడా గుడ్ న్యూస్ వినటం కూడా జరుగుతుంది. అందువలన అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది. ఒక్క 15వ తేదీ నాడు మాత్రం కొద్దిగా ఖర్చుల విషయాన్ని వాయిదా వేసుకుంటే సరిపోతుంది. మరి ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు రావాలంటే మన విశ్వగురు సక్సెస్ రెమెడీలన్నీ కూడా మీరు పాటించాలి. పాటించినట్లయితే మంచి రిజల్ట్స్ చూడగలుగుతారు. మరి ఏ గ్రహానికి పరిహారం చేయాలి? శుక్రగ్రహానికి. శుక్రగ్రహానికి ఒక మంత్రాన్ని మీకు చెప్తున్నాను. ఓం భం భార్గవాయ నమః. ఓం భం భార్గవాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం 18 సార్లు పఠించినట్లయితే మంచిగా ఉంటుంది. అలాగే బొబ్బర్లు నానబెట్టి గోవుకు తినిపించండి, మంచి ఫలితాలు వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. అందరికీ కూడా ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.